30వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 30వ అధ్యాయంలో 114 శ్లోకాలలో అంటే మనకి సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి కాశీ ఎలా ఆవిర్భవించింది, ఎలా ఈ యొక్క మణికర్ణిక తీర్థం వచ్చింది, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మన తరపున మరొక ప్రశ్న అడిగాడు. కాశీ వారణాసి, కాశీ అనే నామం ఎలా వచ్చింది, వారణాసి అనే నామం ఎలా వచ్చింది, కాశీ రుద్రవాసము ఎలా మారింది అంటే, రుద్రవాసం అంటే ఇప్పుడు మనం అందరం ఒకవేళ కాశీలో కొంతమంది వయోవృద్ధులై వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అంటే దీని అర్థము మేము ఇక్కడ ఉండి ఇక్కడ చనిపోవాలి అంటే దాని అర్థం ఏమిటంటే ఇది ఒక రుద్రవాసమే. అది ఎలా అయింది, కాశీ ఎలా మహాశ్మశానమైంది అంటే కాశీలో ఒకవేళ చనిపోతే ఇక వాడు కాశీలో బూడ్చబడిన కాల్చబడిన గంగలో మునగబడిన ఇక వాడు మరుజన్మ ఉండదు, మోక్షం వచ్చేస్తుంది కదా. అంటే చివరి శ్మశానం మహాశ్మశానం ఎలా అయినది అని మనందరి కోరికలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని ఈ అగస్త్యముని ఈ యొక్క 30వ అధ్యాయంలో అడగడం జరిగింది. మనం చెప్పుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తుంది. భాగీరథుడు గొప్ప తపస్వి చేసి అంటే భగీరథుడు ఉన్నాడు కదా, ఈ భగీరథుడు గొప్ప తపస్సు చేసి బ్రాహ్మణ శాపదగ్ధులైనటువంటి అంటే కపిల మహర్షి కూడా సామాన్యుడు కాదు, అలాంటి కపిల మహర్షి శాపముచ్చే 60,000 మంది బూడిద కుక్కలుగా అయి ఉన్నప్పుడు వారిని ఉద్ధరించడం కొరకు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి గంగని ఎప్పుడైతే కాశీకి భూమి మీదకి వచ్చిందో అలా భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆవిడ పాతాళ లోకానికి వెళ్ళి ఆ బూడిద కుప్పల మీద ఆవిడ ప్రవహించిందో ఆవిడ ప్రవహించి ఆ బూడిద కుప్పలలో ఉన్నటువంటి ఆ బూడిద భస్మపు రాసులనట కాశీకి తీసుకొచ్చింది. అంతే కదా, మనం కూడా గంగలో వేస్తే మీరు చూస్తుండదు ఎక్కడో అసలిఘాట్లో వేస్తే ఇక్కడ పోతూ ఉంటాయి. నేను చాలాసార్లు చూశాను, క్షమించాలి. అంటే ఆవులు చనిపోయినా, దూడలు చనిపోయినా, ఎవరైనా మనుషులు చనిపోయినా అక్కడ బోట్లలో వాళ్ళందరూ ఒక బోటు దగ్గర ఇరుక్కుందనుకోండి, ఆ బోట్లో ఇచ్చి నెట్టేసి మనకు గంగలోకే నెడతారు. నేను ఒకసారి మొదట్లో వచ్చినప్పుడు నాకు తెలియక ఏమంటే దానికి తీసుకొని శరీరానికి అంత్యక్రియలు చేయొచ్చు కదా, అది ఇదంటే అంత్యక్రియల కన్నా కొన్ని వేల కోట్ల పుణ్యము గంగలో అలా వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అందుకని అంటే ఇప్పుడు చూడండి, గంగమ్మ అక్కడ 60,000 మంది బూడిద కుప్పలుగా ఉన్న వాళ్ళని ఆవిడ ఆ ఒక ప్రవాహంలో ఈ గంగకు తీసుకొని కాశీ వచ్చింది. ఎప్పుడైతే ఆ కాశీకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ మణికర్ణిక తీర్థము వద్దకు ఆ బూడిద కుప్పలను ఆవిడ ప్రవాహంలో తీసుకొని వచ్చిందో అప్పుడు ఈశ్వరుడు విష్ణుమూర్తి కోరగా ఒక వరం ఇచ్చాడు. ఏమి వరం ఇచ్చాడంటే, ఎవడు మహాజ్ఞాని అయి ఒకవేళ వాడు సర్వము తెలుసుకొని వాడు జితేంద్రుడై అన్నీ పరిత్యజించి కాశీని ఆశ్రయించితే, ఒకవేళ వాడు కాశీలో మరణమును పొందినట్లయితే వాడికి కైవల్య మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి ఈ కాశీ నేటి నుండి మహాశ్మశానముగా మారిపోతుంది. అంటే చూడండి, అక్కడ మహాశ్మశానం మనకి అంటే ఒక్కొక్క నామం ఒక్కొక్క దగ్గరికి వస్తూ ఉంటుంది. అంటే ఆ నామముగా వచ్చింది అంటే ఉద్ధరించే బ్రాహ్మణులకు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అనుగ్రహంతో గంగామాత లోకహితము కొరకు అవలీలగా మోక్షం ఇవ్వడకు వైకుంఠం నుండి భూమిపైకి పాతాళ లోకములోకి పోగా భగీరథుని యొక్క పితామహులను కైవల్యం పొంది వారి దివ్య భస్మాలను తీసుకుని వచ్చింది. ఇదంతా మీకు నేను చెప్పాను. అంటే 60,000 సాగరులు అక్కడ బూడిద కుప్పలుగా పడి ఉంటే ఎవరిచ్చారు? కపిల మహర్షి శాపం. మీకు ఇప్పుడు కాశ్మీర్ తిరుమల వెళ్ళాలనుకోండి, తిరుమల దగ్గర అక్కడ మనకి కపిల తీర్థం అని ఉంటుంది, ఆయనదే అది కూడా. అర్థమవుతుందా? ఆ కపిల తీర్థమే ఆయనదే అనమాట. అంటే ఆ సందర్భంలో శంభుడు గంగామాతకు విష్ణువుకు ఈ అవిముక్త క్షేత్రములో గంగ ప్రవహిస్తుంది కదా, కాబట్టి గంగకు కొన్ని వరాలు ఇచ్చాడు, అలాగే కాశీకి కొన్ని వరాలు ఇచ్చాడు. విష్ణుచే నిర్మితమైనటువంటి ఈ చక్ర పుష్కరిణి యందు నా కర్ణాభరణము మరియు
పార్వతీమాత యొక్క చేతి కంకణము మరియు పడినందున సమస్త విశ్వములో అన్నింటికంటే పవిత్రమైనందున, అంటే సాక్షాత్ ఈశ్వరుడు యొక్క కర్ణాభరణము అక్కడ ఎంతో కష్టపడి విష్ణుమూర్తి 80,000 దివ్య సంవత్సరములు తపస్సు చేసి ఉన్నాడు. కాబట్టి అక్కడికి గంగ ప్రవహించి ఆ 60,000 మంది సగరులను తీసుకొచ్చింది కదా. అప్పుడు ఈశ్వరుడు అనుకున్నాడు, పోనీ వీడికి ముక్తి మోక్షం ఇవ్వాలి అని ఆ ప్రదేశంలో ఇచ్చాడట. అంటే మీ అందరికీ తెలుసు, 60,000 మంది బూడిద కుప్పలుగా ఉన్నటువంటి సగరులకి గంగమ్మ ప్రవహించిన తర్వాత ముక్తి వచ్చిందని తెలుసు. కానీ ఆ ముక్తి ఎక్కడ వచ్చిందంటే ఆవిడ పాతాళం నుంచి మళ్ళా కాశీ తీసుకొచ్చి ఆ మణికర్ణిక తీర్థము వద్ద, అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఈశ్వరుడికి అటువంటి సంకల్పం కలిగి అలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మహాశ్మశానేశ్వర్ మహాదేవ్, అక్కడ మీరందరూ మణికర్ణిక వెళ్తారు కదా, మీరు మణికర్ణిక ఘాట్